జానో జాగో టీవీకి స్వాగతం. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. పవన్ జీ ఇలా అయితే ఎలా? పవన్ జీ ఇలా అయితే మనకు అధికార పీఠం ఎలా? పవన్ జీ ఇలా అయితే మిమ్మల్ని నమ్ముకున్న మా పరిస్థితి ఎలా అని ఇప్పుడు జన సైనికుల నుంచి వస్తున్న డిమాండ్. ఈ డిమాండ్ తెరపైకి ఎప్పుడు రాలేదే, ఎక్కడ వినిపించలేదే అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు. ఎక్కడైనా పార్టీలో బహిరంగ గొంతులు వస్తే వాటిని పసిగొట్టచ్చు, బహిరంగంగా వచ్చింది కాబట్టి. కానీ పార్టీలోని అంతర్గత వేదికలలో వస్తే దానిని పసిగట్టకపోతే ఏ పార్టీ అయినా సరే కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు కూడా అలాంటి సవాలే రాబోతోంది. పవన్ కళ్యాణ్ టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో బలమైన శక్తిగా ఉన్నారు కదా, జనసేన ఎంతో బలపడుతుంది కదా. ఇప్పుడు ఆ పార్టీకి వచ్చే ప్రమాదం ఏంటి, పవన్ కళ్యాణ్ ముందున్న సవాల్ ఏంటి అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు. మా ఈ వీడియో పూర్తిగా చూస్తే పవన్ కళ్యాణ్కు మునుముందు ఎదురయ్యే సవాల్ ఏంటి, జన సైనికులు లోన అంతర్మదనం పడుతున్న విషయం ఏమిటి, లోపున పొగల అంటుకుంటున్న ఈ వాస్తవాన్ని జనసేనాని గ్రహించకపోతే జరిగే ప్రమాదం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు లైక్ ఇచ్చి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు ఎంత కీలకంగా మారారో అంత కీలకంగా పవన్ కళ్యాణ్ కూడా మారారు. గత కొంతకాలము మౌనం వహించినప్పటికీ ప్రశ్న రూపంలో బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాలతో వివిధ చర్యలతో దూకుడు పెంచుతూ ముందుకెళ్తున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలే ఇప్పుడు జన సైనికులను కలవరపెడుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి అన్నది మనము ఒకసారి ప్రస్తావించుకుందాం. టీడీపీ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని, శాంతి భద్రతల విషయం కావచ్చు, వివిధ రంగాలలో కావచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తుందని, మరో 10 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉంటారని, ఆయన నాయకత్వంలో తామంతా పని చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో ప్రతి విషయంలో మోడీ యొక్క జపం, మోడీ ఆదేశాల మేరకు పనిచేయడం, ఏ సమస్య వచ్చినా మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం, సనాతన ధర్మం చెప్పడం, బీజేపీ తీసుకున్న సనాతన ధర్మం యొక్క నినాదాన్ని తెరపైకి తీసుకురావడం కూడా ఇప్పుడు జన సైనికులను అంతర్గతంగా ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఈ 2 అంశాలను ఒకసారి మనం పరిశీలించుదాం. జనసేన పార్టీ ఏర్పాటుతో తమ కులానికి ఓ గట్టి నాయకత్వం దక్కిందని కాపు నేతలు, కాపు సమాజం, ఆంధ్రప్రదేశ్లోని కాపు సమాజం ఇప్పుడిప్పుడే నమ్మకం పెంచుకుంటున్న తరుణం. ఎందుకంటే ప్రజారాజ్యం ఏర్పాటైన కాపుల మద్దతును నాటి ప్రధాన రాజ్యం కాపాడుకోలేకపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పటికీ ఒక సుదీర్ఘకాలం 10 ఏళ్ల పాటు ఆయనను విశ్వసించని పరిస్థితి కాపు నేతలు. కాకపోతే 2024 ఎన్నికలకు ముందు ఓ బలమైన శక్తిగా దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్ని విశ్వసించారు కాపు నేతలు, కాపు సమాజం. తమకు ఇప్పుడు బలమైన నేత పవన్ కళ్యాణ్ రూపంలో దక్కాడని, ఆయన నాయకత్వంలో పనిచేస్తే తమకు కాపుల రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందని, కాపు నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు మున్ముందు జరిగే అవకాశం ఉందని కాపు సమాజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు సమాజం భావించింది. ఈ కారణం చేతనే 2024 ఎన్నికల్లో, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఎంతో నమ్మకంతో తమ ఓటును పరస్పరం ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశారు కాపు నేతలు. ఓ రకంగా చెప్పాలంటే కమ్మ
కాపు కాంబినేషన్ గత ఎన్నికల్లో బ్రహ్మాండంగా పనిచేయడం వల్లే ఈ టీడీపీ నేతృత్వంలోని ఇండియా కూటమికి బలమైన ఊహించని మెజార్టీ వచ్చింది. బలంగా ఉన్న వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సిన వచ్చింది. ఇది కాపు యాంగిల్లో ప్రాజెక్ట్ అయిన ఆవేదన భావన మొన్నటి ఎన్నికల్లో. కాపు నా సమాజము 100% పవన్ కళ్యాణ్ తమ నేతగా ఓన్ చేసుకొని ఆయన నాయకత్వంలో ముందుకెళ్తే సీఎం పీఠము సాధ్యమని, కాపులు సీఎం పీఠం సాధించే అవకాశం ఉందని భావించారు కాపు నేతలు. కాపు నేతలతో పాటు జన సైనికులు, ఆయన ఫ్యాన్స్, ఆయన ఫాలోవర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్ర విషయాన్ని తీసుకున్న తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది రెడ్డి కమ్మ నేతలు. కమ్మ నాయకత్వం టీడీపీ నేతృత్వంలో, రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో, ఆ తర్వాత వైసీపీ రూపంలో రెడ్డిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించారు. కాపులు బలమైన రాజకీయ శక్తిగా ఉన్నప్పటికీ ఓటు రూపంలో మలుచుకోకుండా పాలనకు దూరంగా ఉండిపోయారు. కాపులు ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తమ పాత్ర ఉండాలని, అధికార పీఠం చేజిక్కించుకోవాలని చాలా కాలంగా వ్యూహాలు రచిస్తున్నారు, సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఒక కల్పవృక్షంగా, మంచి బలమైన చెట్టుగా, ఆయుధంగా కనిపించారు. ఈ కారణం చేతనే మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం మొత్తము పవన్ కళ్యాణ్ వెంట నడిచింది. ఇది కాపుల యొక్క భావన. ఇప్పుడు 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎం అంటే కాపు సమాజంలో లేని నైరాశ్యత మొదలైంది. నిరాశ నిస్పృహ మొదలైనట్టు సమాచారం లోపల చర్చ సాగుతోంది. కాపు నేతలలో కూడా ఈ రకమైన భావన వ్యక్తమవుతున్నట్టు మాకు అందిన సమాచారం మేరకు ఈ విషయాన్ని ముందు పెడుతున్నాము. ఇది ఎక్కడ బహిరంగంగా వ్యక్తం కాకపోయినప్పటికీ కాపుల యొక్క మనోవేదనను మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము, అంతే తప్ప మరో ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సీఎం పీఠం దక్కించుకున్నందుకు కాపులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అది జనసేన రూపంలో సాధ్యమవుతుందని భావించిన తరుణంలో ఈ పవన్ కళ్యాణ్ మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎం అన్నట్టుగా వ్యాఖ్యానించడము ఆయన పట్ల నమ్మకం సనిగినలా తనకు తాను కాపు ప్రజలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. మరోవైపు పోతే జనసేన ఒక ఆక్రోశంతో, ఆవేదనతో, ఒక భావోద్వేగంతో పుట్టుకొచ్చినప్పటికీ నిరంతరము జాతీయ రాజకీయాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడటం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ డ్రాప్గా మారే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలే లోపల అభిప్రాయపడుతున్నారు. బీజేపీ తన అజెండాను పవన్ కళ్యాణ్ నోట చెప్పించి తాను పరోక్షంగా బలపడుతోందని జన సైనికుల మాట. టీడీపీ కమ్మ యొక్క భావ ఐడియాలజీతో తన పాలిటిక్స్ను అన్ని వర్గాలను దగ్గర తీసుకుని తన పాలిటిక్స్ నిర్వహిస్తోంది టీడీపీ. ఇది జగమెరిగిన సత్యం. ఇంకా కాంగ్రెస్ రెడ్డిలను ముందు పెట్టుకొని అన్ని వర్గాలను తన దగ్గర తీసుకొని రెడ్డి పాలిటిక్స్ నడిపించింది. వైసీపీ రాకతో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగమైంది. వైసీపీ కూడా రెడ్డి నాయకత్వం అనే భావన కలిగించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను తన దగ్గర తీసుకొని రెడ్డి ఆలోచన విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేసింది. అయితే వైసీపీ కూడా రెడ్డిలను విస్మరించాలని ఒక అపవాదు ఉంది. ఆ అపవాదు కారణాన్ని మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇదే తరహా పరిస్థితులు వైసీపీ ఎలా తన రెడ్డి సామాజిక వర్గాన్ని విస్మరించిందో, ఆ తర్వాత అధికారానికి ఎలా దూరమైందో, ఇదే పరిస్థితి మునుముందు జనసేన కూడా కాపుల విశ్వాసాన్ని కోల్పోయి మళ్ళీ పరిస్థితి మొదటికి తీసుకువెళ్ళే ప్రమాదం ఉందని జన సైనికులు లోపల మదనపడుతున్నారు. ఇంకా పోతే జనసేన కాపు ఐడియాలజీతో వివిధ వర్గాలను దగ్గర తీసుకొని తాను అధికార పీఠానికి దగ్గర అయ్యేందుకు తన సొంత అజెండా ఉండాలనేది జన సైనికుల భావన. ఇలా తమ సొంత అజెండా లేకుండా పరోక్షంగా బీజేపీ యొక్క అజెండాను తన నోటి ద్వారా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఏదో ఒక నాడు ఏపీలో బీజేపీ కాలు మోపి మొత్తంగా జనసేనను కార్నర్ చేసి తాను బలపడుతుందే తప్ప జనసేన బలపడేందుకు అవకాశం ఉండదన్నది జన సైనికులు పడుతున్న మదనం.
ఇకపోతే ఇటీవల వైసీపీ నుంచి చాలా వరకు టీడీపీలో వలసలు కొనసాగితే ఆ తర్వాత జనసేనలో కూడా విస్తృతంగా వలసలు కొనసాగే పరిస్థితులు కనిపించే తొలినాళ్ళలో వలసలు కొనసాగాయి. కానీ అనూహ్యంగా వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు ఆగిపోయాయి. కారణం, జనసేన వైసీపీ నేతలను తీసుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇది విశ్వసనీయ సమాచారం. ఇలా ఎందుకు వైసీపీ నేతలను జనసేన తీసుకోకుండా ఆగిపోతుందంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు, సూచన మేరకే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను తన పార్టీలో చేర్చుకోకుండా ఆగినట్టు తెలుస్తోంది విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే వైసీపీ నేతలను విస్తృతంగా జనసేనను తీసుకుంటే రేపొద్దున ఆ కూటమిలో సమన్వయ లోపం జరిగే అవకాశం ఉందన్నది సమాచారం. వైసీపీ నేతలు ఎక్కువగా జనసేనలోకి వస్తే రేపు ఎన్నికలు పోయే సమయంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వైసీపీ నేతలు, జనసేన నేతలు తమకు టికెట్ కావాలని డిమాండ్ చేస్తే అప్పుడు భారీగా నష్టపోవాల్సి వస్తుంది టీడీపీ. ఇదే రకమైన డిమాండ్ బీజేపీ పడితే అప్పుడు కూడా టీడీపీ నష్టపోవాల్సి వస్తుంది. ఈ కారణం చేత వైసీపీ నుంచి వలసలు వద్దు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ సూచన చేస్తే ఆయన సూచన మేరకే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను చేర్చుకునేందుకు సిద్ధంగా లేరని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే చంద్రబాబును మరో 10 ఏళ్ళు సీఎంగా చూడాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు యొక్క సూచనలు ఖచ్చితంగా పాటిస్తున్నారని ఇప్పుడు జన సైనికులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఇలా రాష్ట్రంలో చంద్రబాబు సూచనలు, కేంద్రంలో నుంచి మోడీ సూచనల ప్రకారం నడుచుకుంటే తమకంటూ ఒక సొంత అజెండా, సిద్ధాంతము, ఒక ఫిలాసఫీ లేకుండా పార్టీ కొనసాగితే దీని మనుగడ సుదీర్ఘకాలం కొనసాగదని జనసేన నేతలు మనోవేదనకు చెందుతున్నట్టు తెలుస్తుంది. అందుకే పవన్ జీ ఇలా అయితే ఎలా అని లోన మదన పడుతున్నట్టు సమాచారం. లోన కొనసాగుతున్న ఈ అసంతృప్తిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పసిగట్టకపోతే అది ఒక పొగ కాస్త నిప్పుగా మారి జనసేనకే ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిత్రులారా, మా ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి.